హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు మనము 2 సామువేల్ 24వ అధ్యాయం 25వ వచనం చదువుతాను. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయాను అనేసి వచనం ఉంది. ఈ వచనంలో మనం చూసినట్లయితే మనం దేశం కొరకు ప్రార్థించాలి. దేశంలో నశించిపోయే ఆత్మల కొరకు మనం భారం కలిగి ప్రార్థించినట్లయితే దేవుడు నిశ్చయంగా మన యొక్క ప్రార్థనలన్నీ ఆలకించి మన యొక్క దేశానికి క్షేమాన్ని అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. మనం ప్రార్థనలో నేను ఈ స్థితిలో ఉన్నానే, నేను కష్టంలో ఉన్నానే, నేను ఇంకా దేవుని గురించి తెలుసుకోలేదు, ఇంకా నేను ఆయన గురించి ఏం తెలుసుకోలేదు, ఆయన అంటే ఎవరో నాకు ఏం తెలియదే అనేసి ఎవరు ఆలోచించకండి. దేవుని దగ్గర మీ ప్రార్థన విన్నప్పులన్నిటినీ మీరు తెలియజేసినట్లయితే నిశ్చయంగా దేవుడు మన పట్ల కార్యం జరిగించే దేవుడు అంటున్నాడు. మీరు ఎవరు బాధపడద్దని, మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉంటే కూడా మాకు ఈ నంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, అందుకు కాల్ చేసినట్లయితే మేము మీ కొరకు నిశ్చయంగా ప్రార్థించాము. దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థన ఉన్నట్లన్నింటినీ ఆలకించి మనకు ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. మీకు ఆమేన్.